మారని జగన్ మునిగిన పార్టీ తన బొమ్మ చూసి ఓట్లేస్తారనే భ్రమలోని వైఎస్ జగన్ కటౌట్ పిచ్చితో క్యాడర్ ను చంపేసిన లీడర్. మళ్ళీ పాదయాత్ర నాటకం, ఓట్ల కోసం జగన్ పాట్లు. వైఎస్ జగన్ మారడు అనే ఒకే ఒక వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ తన బొమ్మే తనను గెలిపిస్తుందనే భ్రమలోనే జగన్ బతుకుతున్నారు. అందుకే అధికారం చేతికి రాగానే జనానికి పూర్తిగా దూరమై ప్యాలెస్ లోనే కాలం గడిపారు. పార్టీ కోసం ప్రాణాలర్పించే కార్యకర్తలను సైతం గడప అవతలే నిలబెట్టి కలవడం కుదరదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. చివరికి సొంత పార్టీలోని అగ్ర నేతలను కూడా ఆమడు దూరంలోనే ఉంచారు. ప్రజాస్వామ్య పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చి కేవలం కొద్ది మంది సలహాదారుల మాటలకే ప్రాధాన్యతనిచ్చారు. రక్తం చెందించి పార్టీని గెలిపించిన కార్యకర్తలకు అధికారం వచ్చాక కనీస గుర్తింపు ఇవ్వలేదు. మీడియాలోనైతే అస్సలు కనిపించేవారే కాదు. ఎన్నికల సమయం వస్తే చాలు తన బొమ్మను చూసి జనం పిచ్చెక్కిపోయి ఓట్లు వాటంతటా అవే వేస్తారనే గుడ్డి నమ్మకం జగన్లో పాతుకుపోయింది. ఇంతటి దారుణమైన ఓటమి తర్వాత కూడా జగన్ ఆలోచనల్లో ఇసుమంతైనా మార్పు రాలేదు. అంతటి చారిత్రాత్మక పరాజయం ఎదురైనా తప్పులను సమీక్షించుకోకుండా, ప్రజల తీర్పును గౌరవించుకోకుండా ఇంకా పాత పద్ధతుల్ని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర అనే పాత నాటకానికి తెర లేపుతున్నారు. తానొక్కడిని అలా నడుస్తూ కనిపిస్తే చాలు ఓట్లు వాటంతటా అవే జలజల రాలిపోతాయనే పిచ్చి భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నెముక లాంటి క్యాడర్ ను పట్టించుకోవటం వైఎస్ జగన్ పూర్తిగా మానేశారు. కార్యకర్తలను అక్కున చేర్చుకోవాలనే ఇంగితాన్ని జగన్ ఏనాడో వదిలేశారు. తన కటౌట్ కనిపిస్తే అధికారం దానంతట అదే చేతికి వస్తుందనే తీవ్రమైన అహంకారంలోనే జగన్ కాలం వెల్లతీస్తున్నారు. జగన్ లాంటి స్వార్థపూరిత నాయకుడు ఇక ఎప్పటికీ మారడు. అలాంటి లీడర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అస్సలు అక్కర్లేదు.